ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈ గడ్డ పైన పుట్టి ఇక్కడే నేను పెరిగి ఇక్కడే విద్యాభ్యాసం చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ ఈ యొక్క పుట్టినటువంటి గడ్డకి సేవ చేసే భాగ్యం కలిగించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రశాంత్ కిషోర్ గారి మాటలను చాలా కేర్ఫుల్గా మీరు కానీ చూసినట్లయితే గట్ ఫీలింగ్ అంటే గట్ ఫీలింగ్ అంటే ఆయన యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయం ఏదైనా ఒక లాజికల్ డేటా సైంటిఫిక్ డేటాని ఆధారపడి ఆయన కామెంట్ చేశారా, అబ్జర్వేషన్ ఇచ్చారా అంటే ఆయన అనుకుంటున్నారు. మీరొకటి అనుకోవచ్చు, మీరొకటి అనుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. అవి భిన్నాభిప్రాయాలు. ఆ భిన్నాభిప్రాయాలు మనం తీసుకునేటప్పుడు ఒక సైంటిఫిక్ డేటాతో కానీ చెప్తే దాన్ని నమ్మొచ్చు. అందుకే ఆయన ఆబ్జర్వేషన్స్ లాజికల్ ఆబ్జర్వేషన్స్ కాదు, అది ఒక ఫీలింగ్, గట్ ఫీలింగ్తో చెప్పాడు. దానికి ఆ గట్ ఫీలింగ్కి ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది, అంటే ఒక దురుద్దేశం ఉంది. ఆ దురుద్దేశంతో చెప్పినటువంటి ఆ అబ్జర్వేషన్స్ని ప్రజలు నమ్మరు అన్నటువంటి విషయం. సార్ మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు మంచి మిత్రులు అయితే ఇద్దరు ప్రత్యక్ష రాజకీయాలు రాలేదు. 2024లో ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎలా చూడవచ్చు ఈ 2024? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న నాకు మంచి మిత్రుడు, భవిష్యత్తులో కూడా మంచి మిత్రుడుగానే ఉంటాడు. రాజకీయాలు వేరే, స్నేహం వేరే. రాజకీయంకి వచ్చినప్పుడు ఆయన వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. రాజకీయాలకి స్నేహానికి సంబంధం లేదు. సార్ వైనాట్ 175 అంటున్నారు ప్రత్యేక సీఎం కాడి నుంచి మీరు అందరూ ఎలా సాధ్యం? మీకు శ్రీరామ్ రక్ష ఏమిటి? ఎలా సాధ్యపడుతుంది అనే దానికి సిద్ధంగా ఉన్నాననే దానికి మేము ఇప్పుడే చెప్పినాను. నేను మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. 175కు 175 లక్ష్యం అన్నటువంటిది సాధ్యపడుతుంది అన్నటువంటి ధీమా భరోసా మాకుంది. దాంతోనే ఈ ఎన్నికలకు ముందుకెళ్తున్నాం. 175 మాత్రమే కాదు, 25కి 25 కూడా.